హలో నమస్తే, దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫామ్ హౌస్, నేను ఎప్పుడు ఫామ్ హౌస్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఈరోజు మనం ఫామ్ హౌస్ టూర్ అనేది మనం ఇక్కడ చూసేద్దాం. ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. హలో అండి, నా పేరు సంధ్య. మేము ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నేటివ్ ప్లేస్ లింగన్వాయి. వాళ్ళిద్దరు బ్రదర్స్. వాళ్ళు మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ మ్యారేజ్ 1980లో అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళంతా ఈ విలేజ్ వెకెట్ చేసేసి వాళ్ళు జాబ్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. మా మ్యారేజ్ 1984లో అయింది. ఆ తర్వాత మేము బాంబే వెళ్ళాము. అక్కడి నుంచి మా వారి ఇంట్రెస్ట్తో లింగన్వాయిలో తను బర్త్ ప్లేస్ అది కాబట్టికే తను ఆ ఊరు డెవలప్మెంట్ కోసం తను ఇక్కడ ఒక విలేజ్ లో తన ఓన్ గా తను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి తను స్టే చేసి అందరికి కొంచెం హెల్పింగ్ చేయాలని ఇక్కడ 1 ఎకరాలో మేము ఇల్లు కట్టుకున్నామండి. లింగన్వాయిలో మాది ఓన్ 6 ఎకరాస్ ల్యాండ్ ఉంది. దాంట్లో 1 ఎకరా ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ కొంచెం రిలాక్సెస్ కావడానికి మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్గా రావడము, ఎంజాయ్ చేయడము. ఇక సిటీలో ఉన్నా ఎంత ఉన్నా కూడా మనకి లైఫ్ అనేది న్యాచురల్ అనేది ఉండదు కదండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ యాక్చువల్గా లింగన్వాయిలో శ్రీ శ్రీ పరమహంస నిత్యానంద స్వామి అని గురువు గారు ఉన్నారండి. మా వారికి కూడా చాలా నమ్మకం ఆ స్వామి వారి మీద. అయితే దానివల్ల ఇక్కడ కార్తీక అమావాస్య రోజు కంపల్సరీ ఆరాధన అనేది జరుగుతుందండి. ఒక 1000 పీపుల్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. చాలా బాగా జరుగుతుంది అది. ఈ పక్కన ఉన్న వాళ్ళు మా అత్తగారు, మామగారు అండి. ఇది పెద్ద హాల్ అండి మాది. నెక్స్ట్ ఇది మాకు ఇదండి పక్కన ఇది బెడ్రూమ్ అండి, ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అంతా మాస్టర్ బెడ్రూము. నైట్ టైం ఏదైనా అవసరం ఉంటే మనము కంప్యూటర్స్ అంతా సెటప్ చేసేసుకొని నైట్ అవర్స్ వర్క్ చేసుకోవడానికి మా వారికి ఇదంతా కంఫర్టబుల్గా ఉండడానికి కోసం ఈ ప్లేస్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారండి. ఇంకా మొత్తం మేము సెటప్ చేయలేదు, బట్ ప్లేస్ అయితే పెట్టుకున్నాము. ఈ ఇటువైపు ఏమో అంతా మొత్తము మనకి డ్రెస్సింగ్ ఏరియా అంతా మాకు ఎలా అంటే ఇప్పుడు అంతా రిలేషన్ అంతా వచ్చారు, ఫుల్ ప్యాక్డ్ అండి. ఇదంతా కూడా అంటే టెంపరీగానే మేమంతా పెట్టుకున్నాం అన్నట్టు. మొత్తం యాక్చువల్గా ఎంత న్యాచురల్ గా ఉండాలని ఏదో కబోర్డ్స్ తెచ్చాం. వాల్ టు వాల్ కబోర్డ్స్ లాగా మేము ఏమీ స్పెషల్ గా అరేంజ్మెంట్స్ చేయలేదండి. నెక్స్ట్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ప్లస్ ఆఫీస్ రూమ్ గా కన్వర్ట్ చేసుకున్నాము. ఈ ఆఫీస్ రూమ్ అంటే మా వారు మేము వచ్చి తను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ తన కంపెనీ వర్క్ ఇక్కడే చేసుకుంటారండి. ఇటు మనకి అవుట్ సైడ్ కూడా మనకు ఉంటుందండి. ఇటు మెయిన్ రోడ్డు కూడా ఉంటుంది. ఇటు సైడ్ కూడా 1 డోర్ ఉంటుందండి. జస్ట్ ఇంకొకటి బెడ్రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ఒక సెకండ్ గెస్ట్ రూమ్ అండి. ఇంకా అదే మేము చెప్పాను కదండి, వాళ్ళతో వాళ్ళు లేకుండా కబోర్డ్స్ తెచ్చాము టెంపరీగా. ఎవరు వచ్చినా కూడా కంఫర్టబుల్గా ఉండడానికి, చేయడానికి, బట్టలు అది పెట్టడానికి, చేయడానికి పెట్టుకున్నాము. ఈ మళ్ళా మేము బాత్రూమ్ అవన్నీ కూడా ఇటు కామన్ బాత్రూమ్ ఒక డోర్ పెట్టేసుకున్నాము. ఇటు సైడ్ ఏమో బెడ్రూమ్ లో మనకి ఎటు కన్వీనియంట్ అయితే అటు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా అటు లాక్ చేసేసుకొని ఈ సైడ్ నుంచి కూడా మనం ఎంటర్ కావచ్చండి. నెక్స్ట్ ఇది మన దేవుడి రూమ్ అండి. ఇది దేవుడి రూమ్ అండి. ఇక్కడ ఏదో చిన్నపాటి దేవుని మేము అరేంజ్ చేసుకున్నాము. వచ్చినప్పుడల్లా దేవుడిని దీపారాధన చేస్తాము అన్నట్టు. నెక్స్ట్ ఇది కిచెన్ అండి. జస్ట్ ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ లో కూడా అన్ని మేము ఏం చేసామంటే మాకు వెనక సైడ్ బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఆల్రెడీ.
తర్వాత ఇంకా అక్కడేమో ఇక్కడ నిత్యానంద స్వామి దగ్గర వెళ్తూ వస్తుంటాం కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రసాదాలు అవి అన్నీ చేసుకుంటాము. మళ్ళీ స్వామివారికి నైవేద్యాలు చేసుకుంటాము. అక్కడ మాకు సర్వెంట్ క్వార్టర్లో అనేది మాకు ఉన్నది పక్కన. ఆ సర్వెంట్ క్వార్టర్లో అంతా మొత్తం మేము కుకింగ్ చేసుకుంటాము. ఇక్కడే మాకు సర్వెంట్ క్వార్టర్ కూడా ఉందండి. సర్వెంట్ క్వార్టర్ 1 bedroom హౌస్ ఉంది అక్కడ సర్వెంట్స్ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకి కంఫర్టబుల్ ఉండడానికి అన్ని హ్యాంగింగ్ చేసుకోవడానికి చేయడానికి ఐక్యాలో ఒకటి ఇలాంటిది ఒకటి స్టాండ్ లాంటివి తెచ్చామండి. దాని కింద హుక్స్ వేసి మనకి అన్ని హ్యాంగ్ చేయడానికి సిజర్స్ అని లైటర్స్ అని గ్రేటింగ్స్ అని అన్ని ఫెసిలిటీస్ టెంపరీగానే పెట్టుకున్నాం. బట్ కానీ కంఫర్టబుల్ ఉంటుందండి. ఇంకా మెయిన్ ఏంటంటే స్టవ్ అండి. స్టవ్ ఎక్కడ అంటే మనం కూర్చొని నిలబడి మనకి నీ పెయింట్స్ అవి వస్తున్నాయని మేము ఏం చేసామంటే ఈ లెవెల్ వరకు పెట్టేసేసి ఆ తర్వాత మనకు కావాలంటే స్టూల్ వేసేసుకొని స్టూల్ మీద కూర్చొని మనం కుకింగ్ చేసుకునేటట్టు. లేని పక్షంలో ఇది తీసి మనం పైన పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టు 2 in 1 అన్నట్టుగా మనం 2 వైపులు అన్నట్టు యూజ్ చేసుకునేటట్టుగా ఇలా కూర్చొని కూడా మనం కుకింగ్ చేసుకునేటట్టుగా ప్రావిజన్ పెట్టుకున్నాం మేము. హాల్లో కూడా మేము ఏం చేసామండి చిన్న కౌంటర్ లాగా అన్నిటి మేము ఇది పెట్టేసుకున్నామండి. దీని మీద ఏంటంటే మనకి అవసరం వస్తే మనం వచ్చినప్పుడు మనం చేసినప్పుడు మొత్తం అన్ని కబోర్డ్స్లలో బెడ్షీట్స్ అని పరుపులని అలాంటివన్నీ కూడా మేము దీంట్లో అన్ని అరేంజ్ చేసుకుంటామండి. అరేంజ్ చేసుకుంటామండి. దాని పక్కనే మంచిగా ఎదురుగా మాకు డైనింగ్ టేబుల్ 6 chairs పెట్టుకున్నాము. ఇది మనకి కంఫర్టబుల్ ఏంటంటే మనం చేసిన కుకింగ్ ఐటమ్స్ మొత్తం కూడా ఈ కౌంటర్ మీద మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ పర్పస్లో మేము ఇక్కడ ఇది పెట్టేసుకున్నాము. అట్లనే హాల్లోనే మేము ఏం చేసామంటే ఇప్పుడు ఈ వాళ్ళకి ఏం చేసామంటే సోఫా బ్యాక్ సైడ్ ఇన్వర్టర్ అనేది ఒకటి పెట్టాము. ఇన్వర్టర్ కూడా మాకు ఏంటంటే ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇన్వర్టర్ అనేది ఒకటి పెట్టేసుకున్నాం. దానికోసమని ఇక్కడ ఏం చేసామంటే ఒక కౌంటర్ ఏర్పాటు చేసేసుకుని డ్రాయర్స్ అరేంజ్ చేసేసుకొని ఇది కూడా కౌంటర్గా ఏదైనా యూజ్ చేసుకున్నట్టుగా పెట్టాం. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒక ఆర్కిటెక్ట్ అనేది మాకు మొదటి నుంచి మాకు హైదరాబాద్లో ఒక పర్సన్ తెలుసు, తనతో అన్నీ చేయించుకున్నామండి. ఆయన ద్వారా మొత్తం మోడల్ అంతా మొత్తం డిజైన్ చేయించేసుకొని మేము ఇది ఏర్పాటు చేసుకున్నామండి. ఆయన అడ్వైస్ ప్రకారం మొత్తము అంతా అరేంజ్ చేసుకున్నాము. ఏంటంటే మనకి ఎక్కడున్నా కూడా మనము మిస్ అవుతున్నాము సిటీ అనేది కాకుండా, సిటీలో మనం విలేజ్లో ఉన్నా కూడా మనకు సిటీ లైఫ్ లాగా ఉండేటట్టుగా అంత కంఫర్టబుల్ ఉండేటట్టు అతను ముస్తాక్ అని ఒక ఆర్కిటెక్ట్ మా వారికి క్లోజ్ అండి. మాకు మొదటి నుంచి ఇప్పుడు 12 years నుంచి మాకు తెలుస్తుంది అతను. ఆయన ద్వారా మొత్తము ఇది ఆయన అడ్వైస్ ప్రకారం మొత్తం ప్లాన్ వేశారండి. ఈ సోఫా ఎదురుగా కూడా ఒక యూనిట్ పెట్టుకున్నామండి. ఏంటంటే అది మనకు టీవీ అరేంజ్మెంట్స్ ఎక్కడున్నా కూడా మనకి కంపల్సరీ టీవీ న్యూస్ అనేది అవసరం ఉంటుంది కదా, ఎన్ని రోజులు ఉన్నా కూడా 1 day ఉన్నా కూడా మనకి అవసరం ఉంటుందని దానికోసమని ఒక టీవీ అది అరేంజ్ చేసేసుకున్నాం మేము. దానికి కూడా ఒక కౌంటర్ అనేది ఓపెన్ చేసేసుకున్నాము. సెటప్ బాక్స్ అనేది మొత్తము ఏంటంటే ఏది మిస్ కాకుండా విలేజ్లో కూడా మనం సిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఏ దానికి అనేది ఇది కాకుండా మనం బాధపడకుండా చేయకుండా అనేది అరేంజ్ చేసుకున్నామండి. ఇది మాకు సర్వెంట్ క్వార్టర్ అండి. ఇక్కడ అంతా కుకింగ్ చేస్తాము. ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి లక్ష్మి నాగన్న అని ఇద్దరు మాకు ఎప్పటికీ 24 hours ఇక్కడే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వీళ్ళంతా కూడా ఇక్కడ మాకు ల్యాండ్ని మొత్తం వాళ్ళు ఇక్కడే ఉండి చేసి మెయింటైన్ చేసుకోవడము అంతా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ అంతా కుకింగ్ అంతా మేము చేసేది ఇక్కడ, బట్ అక్కడ ఓన్లీ ప్రసాదం అనేది మాత్రం అక్కడ కిచెన్లో చేసుకుంటాము. పొగ చట్టం అంటారు దీన్ని. ఏంటంటే మనకి ఇప్పుడు ఎట్లా అంటే మనకి చిమ్నీలు అలాంటివి ఉంటాయి కదా సిటీలో, ఇక్కడ సిటీలో కాకుండా ఎలా అంటే కింద హోల్ లాంటిది ఉంటుంది, పైకి వరకు వెళ్తుంది అన్నట్టు. అది ఏంటంటే మనకి కింద నుంచి ఆ పొగ అనేది స్మోక్ అనేది అంతా పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. పైన అనేది 2 రాడ్స్ ఉండి ఓపెన్గా ఉంటుంది అన్నట్టు.
దాన్ని చిమ్నీ లాగా, మనమేమో సిటీలలో చిమ్నీ లాగా పెట్టుకుంటాము. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే విలేజ్ కాబట్టి ఆ ఫెసిలిటీస్ అవన్నీ పెట్టడం కష్టం కదా, దానికోసమని ఒక వాల్ లాగా పెట్టేసి దానికి వెంటిలేటర్ కింద రాక్ చేసి ఓపెన్ పెట్టేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు నైట్ కండి డిన్నర్ బొరుగుల ఉప్మా చేస్తున్నారు వీళ్ళు. బొరుగుల ఉగ్గాని చేస్తున్నారు. వన్ సైడ్ ఏమో రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇలాగే వెళ్తే బ్యాక్ సైడ్ అండి మళ్ళీ మామూలుగా మనకు యూటిలిటీ టైప్గా ఓన్లీ గిన్నెలు అవి కడగడానికి, క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ట్యాప్. అది ఈ పక్కనేనండి మాకు ఇక ఫామ్ హౌస్ లాగా అన్నట్టుగా ఇక 2 ఆవులని పెట్టుకున్నాము. ఆవులని అది పెట్టేసుకున్నాము. ఇక వాటిది మొత్తము ఏంటంటే ఆర్గానిక్ టైప్గా పండించాలి, చేయాలి కూరగాయలు అనేది ప్రపోజల్తో స్టార్ట్ చేసాము. బట్ అది ఎంతవరకు అవుతుందో మాకు తెలియదు. బట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.